హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు రెస్టారెంట్లు, బేకరీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అరేబియన్ రెస్టారెంట్, షాదాబ్ హోటల్లో కుళ్ళిన మాంసం, కాలం చెల్లిన వస్తువులను గుర్తించారు. దాంతో పాడైపోయిన అల్లం, వెల్లుల్లి, జీరా, డ్రై ఫ్రూట్స్ ను గుర్తించారు. అటు కాటేదాన్లోని 3 ఆయిల్ కంపెనీల్లోనూ సోదాలు నిర్వహించారు. భాగ్యనగర్, కేడియు, ఆగ్రో, అంబికా ఆయిల్ కంపెనీలు నిబంధనలు పాటించడం లేదు. నిల్వ ఉంచిన రా మెటీరియల్లో కీటకాలను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మరోవైపు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్లోని పాలేగర్స్ హోటల్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. అక్కడ ఫ్రీజర్లో దాచిన మాంసాహారాన్ని సీజ్ చేశారు. నిల్వ ఉంచిన పాడైన మాంసాహారాన్ని చెత్త కుండీలో వేయించారు. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు ప్రస్తుతం? నగరంతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో 3 అధికారులు ఈ టాస్క్ ఫోర్స్ చీఫ్లుగా వ్యవహరిస్తా ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు, అట్లాగే హోల్సేల్ కి సంబంధించినటువంటి షాప్స్, వీటన్నిటి మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. వారం 10 రోజులు హైదరాబాద్ నగరం మీద దాడి చేసినటువంటి ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక అధికారులు జిల్లాలలో కూడా దాడులు చేశారు. భద్రాచలం, ఖమ్మం, కొత్తగూడెం ఇట్లాంటి ఏరియాల్లో కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నిన్న, మొన్న, అదేవిధంగా ఈ రోజు కూడా ఓల్డ్ సిటీకి సంబంధించి రాజేంద్ర నగర్, రంగారెడ్డి జిల్లాలో దాడులు జరుగుతూ ఉన్నాయి. పాత బస్తీలో ఉన్నటువంటి అరేబియన్ రెస్టారెంట్ లో ఈ ఫ్రిడ్జ్ లో పులినటువంటి మాంసం ని గుర్తించారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. చాలా భయానక పరిస్థితుల్లో మాంసం ఉందని చెప్పుకోవాలి. పాడైపోయినటువంటి వంటకాలను కూడా ఫ్రిడ్జ్ లో గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా పాత బస్తీలో ఉన్నటువంటి షాదాబ్, ఇది ఫేమస్ హోటల్ గా గుర్తింపు ఉంది. ఇందులో కూడా పాడైపోయినటువంటి అల్లం కావచ్చు, జీరా కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, వెల్లుల్లి పేస్ట్ లాంటివి కూడా అధికారులు గుర్తించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కాటేదాన్లో 3 ఆయిల్ కంపెనీల్లో దాడులు చేయడం జరిగింది. భాగ్యనగర్ లో ఉన్నటువంటి పిడియా, అగ్రో, అంబికాకు సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీల మీద కూడా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితులు. కాలం చెల్లిన వస్తువులు, సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడము, నిబంధనలు సరిగ్గా పాటించినట్లుగా అధికారులు గుర్తించారు. వాటన్నిటికీ నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. మరి రానున్నటువంటి రోజుల్లో మరికొన్ని చోట్ల కూడా దాడులు జరుగుతాయన్నటువంటి అంశం మీద ఇంకా అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్ల మీద, రెస్టారెంట్ల మీద, అట్లాగే ఇట్లాంటి హోల్సేల్ కి సంబంధించినటువంటి మార్కెట్ల మీద, షాపుల మీద కూడా దాడులు జరుపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. హర్ష.